మిత్రమా, ఏ వ్యక్తిని కూడా నిశితంగా పరిశీలించలేనిదే చాలా మంచివాడని ముద్ర వేయకండి. ఎందుకంటే ఒకవేళ అది నిజం కాకుంటే ఆ క్షణం నుంచి అతడు నటించడం మొదలు పెడతాడు. అదే మంచివాడుగా. అర్థమైందనుకుంటా. ఎవరైనా నీకు దూరమైతే బాధపడద్దు మిత్రమా. నీ జీవితం వాళ్ళతో ముడిపడలేదని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయిందంతే. కాదంటావా? మిత్రమా, నింద నీకు ఆగ్రహాన్ని కలుగు చేస్తుందేమో, కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో, కానీ నీ మనోబలాన్ని చాటి చెప్తుంది. ఉలి దెబ్బకు తాళలేని శిల్పం కావడం అసంభవం కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. మనల్ని అర్థం చేసుకునేలేని వారు 1000 మంది మన పక్కన ఉండడం కంటే మనల్ని అర్థం చేసుకున్నవారు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు. సంతోషమే కదా. అవకాశం రాకపోవడం దురదృష్టం మిత్రమా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం. లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్ను నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం అది నీ ఓటమికి నాంది మిత్రమా. కాబట్టి నువ్వు ఎంత ఎదిగినా సరే ఒదుగుతూనే ఉండు మిత్రమా. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వరూ ఆలోచించరు. నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది మనిషి సహజ స్వభావం. కాకి కోయిల రెండూ అరుస్తాయి, కానీ కాకిది గోల అంటారు, కోయిలది పాట అంటారు. ఆలోచించు. ఎందుకో బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు మిత్రమా. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాపులు కూడా ఒకరికి నచ్చక పక్కకు పడేసినవే మరొకరికి బాగా నచ్చుతాయి కదా. జీవితం కూడా అంతే మిత్రమా. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటారు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. మిత్రమా, ఒక్కడిగా మనిషి జీవించలేడని ఆ దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ మళ్ళీ ఒంటరవుతున్నాడు. కాబట్టి కాస్త ఆలోచించు మిత్రమా. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. వాక్యాలు చిన్నవే కావచ్చు, భావం మాత్రం చాలా పెద్దది మిత్రమా. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. నిన్ను హేళన చేసే వారి గురించి అస్సలు పట్టించుకోకు. నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వాళ్ళ జబ్బు మాత్రమే మిత్రమా. కాదంటారా? అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళని అనుకోకు. అంతా నా వాళ్ళని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తించుకో మిత్రమా. నలుగురికి సాయం చేసే గుణం నీదైతే నువ్వు ఏ గుడికి కూడా వెళ్ళవలసిన అవసరమే లేదు. నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. అర్థమైందనుకుంటా మిత్రమా. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడి ప్రతి మనిషికి కూడా విలువనిస్తాడు. బంధాలు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు మిత్రమా. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గి మంటలు ఆర్పడానికైనా పనికొస్తాయి కదా. అర్థమైందనుకుంటా. తులం బంగారం అక్కాచెల్లని విడదీస్తుంది. గజం స్థలం అన్నదమ్ముల్ని దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అంగుళాల మనిషిని ఆడిస్తుంది. అరంగుళం నాలుక 6 అంగుళాల మనిషిని గాయపరుస్తుంది. చిన్నదే కదా అని చులకనగా చూస్తే మర్చిపోలేని బాధనిస్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా,
నీకు విలువలేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు. నీ ఆత్మగౌరవం పరంగా పెట్టి ప్రేమించద్దు మిత్రమా. నిన్ను దూరంగా పెడుతున్న వారికి దగ్గరవ్వాలని చూడకు. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలని పంచుకోవద్దు. నీది కానిది దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు మిత్రమా. నీ నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా ఉండద్దు. ఎవరైతే ఆస్తులు అంతస్తులకు కాకుండా అనుబంధాలు ఆత్మీయతలకు ఎక్కువగా విలువనిస్తారో వారి జీవితం 10 కాలాల పాటు ఆనందంగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ డబ్బుకు ఎవరైతే విలువనివ్వకుండా బంధాల వెనుక పడుకెడతారో ఇప్పుడు వాళ్ళ జీవితమే చులకనైపోతుంది. ఏమంటావు మిత్రమా? కాస్త నువ్వే ఆలోచించు. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా. అద్దె కట్టేటప్పుడు సొంతంటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది కదా మిత్రమా. మనం తప్పు చేసే సందర్భం ఏమిటంటే అలవాటైన బంధాలను అంత శ్రద్ధగా పట్టించుకోము. అవునా? ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకు తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనతో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది మిత్రమా. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమైపోతాయి కదా. అందం కన్నా మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేం కదా మిత్రమా. కాబట్టి కాస్త ఆలోచించి అర్థం చేసుకో. వాదించి మనిషిని, వేధించి మనసుని ఎప్పటికీ గెలవలేము అని. గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు. మనం ఎంత ఇస్తే అంతకు రెట్టింపు మన దగ్గరికి వస్తుంది. కాదంటావా మిత్రమా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా. మనుషులు మన వెనక మాట్లాడుకునే సందర్భాలు 3 ఉంటాయి. అవేంటంటే 1 వాళ్ళు మన స్థాయిని చేరుకోలేనప్పుడు, 2 నీ వద్ద ఉన్నవి వాళ్ళకి లేనప్పుడు, 3 నీలా జీవించాలని ప్రయత్నించి అది వాళ్ళకి సాధ్యం కానప్పుడు. కాబట్టి మిత్రమా, ఎవ్వరు కూడా నీ వెనక ఏం మాట్లాడుతున్నా సరే పట్టించుకోవద్దు. నా ముందు మాట్లాడే ధైర్యం లేకే నా వెనక మాట్లాడుకుంటున్నారని సంతోషపడు. అర్థమైందనుకుంటా. మనకి విలువలేని చోట ఎంత సులువైన పనైనా భారంగా ఉంటుంది. మనకు విలువనిచ్చే చోట మనిషి శక్తికి మించిన పనైనా ఇష్టంగానే ఉంటుంది. అవునా మిత్రమా? కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.